దేవుని యందు ప్రియమైన బిడ్డలారా, మీ అందరికీ దేవుని యందు శుభాభివందనం చెల్లించుతున్నాను. ఈరోజు దేవుని ప్రేమ గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. గాడ్స్ లవ్. దేవుని ప్రేమ అది అతీతమైనది, దాన్ని ఎవరినో వర్ణింపజాలనిది. ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. యోహాను 3:16 చెప్పినట్టుగా దేవుడు ఎంతో ప్రేమించను, దేవుడు లోకం ఎంతో ప్రేమించను, తన అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు పంపించి మనకి రక్షణ భాగ్యం అనుగ్రహించి ఉన్నారు. ఈ యొక్క దేవుని ప్రేమ గురించి చెప్పాలంటే చాలా విషయాలు మనం చర్చించవచ్చు. దేవుడు ప్రేమామయుడు. దేవుడు సృష్టించిన దగ్గర నుంచి, ఆదాము హవ్వల దగ్గర నుంచి దేవుని ప్రేమ ఎంతో ఘనమైనది. ఆదాము హవ్వలు తప్పు చేసినప్పటికీ కూడా దేవుడు క్షమించి దేవుని ప్రేమను అనుగ్రహించి రక్షించి ఉన్నాడు. అలాగే ఎన్నో తరముల వరకు దేవుడు తన ప్రేమను చూపుతూ కాపాడుతూనే ఉన్నాడు. తన సృష్టిని, మానవ తరమును అంతరించకుండా ఎన్నోసార్లు కాపాడేవాడు దేవుడు. ఎందుకనగా దేవుడు తన సృష్టిని కాపాడుతూ తన ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు. నోవా జలప్రేమము వచ్చినప్పుడు వారి కుటుంబమును, జంతు జలములను కూడా కాపాడి తిరిగి నడిపించిన దేవుడు. అతని ప్రేమ వర్ణనాతీతము. అలాగే మనము పాత నిబంధన గ్రంథం చదివినప్పుడు, యోబు గ్రంథం చదివినప్పుడు మనం గుర్తు చేసుకుంటాం. తన ప్రేమ చూపించి పరీక్షించి కాపాడినాడు. సాతానుడు ఎన్ని ఆటంకులు పంచినప్పటికీ కూడా తన ప్రేమను చూపించి యోబుని ఎట్లా కాపాడి ఉన్నాడో మనం చూస్తున్నాం. అలాగే మానవాతారుడే క్రీస్తుగా ఉద్భవించి అందరికీ రక్షణ భాగ్యం ఇచ్చాను. దేవుడు తన అద్వితీయ కుమారుడైన క్రీస్తుని పంపించి తనను మానవులకి బలిగా అర్పించి సాక్రిఫైస్ చేసి శిలువపై తనను క్రీస్తుగా వచ్చిన దేవుడు శిలువపై మరణించి తన ప్రేమను చూపించి ఉన్నాడు. అయితే మనం దేవుని ప్రేమ గురించి ఒకసారి పర్యావరణం చేసినప్పుడు, తిలకించినప్పుడు, ఆలోచించినప్పుడు, బైబిల్ గ్రంథము, పాత బైబిల్ గ్రంథము, నూతన నిబంధన రెండు మనం చదివినప్పుడు ఎంతో ఘనముగా ఉంటుంది, వర్ణాతీతము. పాత నిబంధన గ్రంథములో మోషే ద్వారా దేవుని ప్రేమను మనకు చూపించి అందరూ కూడాను 10 ఆజ్ఞలు పాటించమని చెప్పి ఉన్నాడు. నిర్గమ కాండము 20:1-17 వరకు చదివితే 10 ఆజ్ఞలు పాటించమని చెప్పి ఉన్నాడు దేవుడు. ఆ 10 ఆజ్ఞలు పాటించి దేవుని ప్రేమను పొందవాలని చెప్పి ఉన్నాడు. అయితే పాత నిబంధన గ్రంథములోనే చెప్పిన ఆ 10 ఆజ్ఞలే నూతన నిబంధన గ్రంథములో 2గా చేసి ఉన్నాడు. క్రీస్తు కొత్త నిబంధన గ్రంథములో మనం చదివినప్పుడు క్రీస్తు మానవాతారుడే మన కొరకు ఉద్భవించి తన శిలువపై మరణించి తన రక్తం చిందించి మనకు రక్షణ భాగ్యం అనుగ్రహించి తిరిగి లేచి తన ప్రేమను చాటి మన అందరికీ తన పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించి మనతో కూడా ఉన్నాడు. అది దేవుని యొక్క మహాప్రేమను తెలియజేస్తున్నది. అయితే కొత్త నిబంధన గ్రంథములో ఏం చెప్పి ఉన్నాడు క్రీస్తు అంటే 2 వాక్యములు, ఆ 10 కమాండ్మెంట్స్, వాటిని 2గా చేసి ఉన్నాడు మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే 2 ఈస్ టీచింగ్స్ 2 laws. మార్కు 12:30-31 చదివితే కొత్త నిబంధన గ్రంథములో క్రీస్తు చెప్పి ఉన్నాడు. ఏం చెప్పి ఉన్నాడంటే, నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది ప్రధానమైన ఆజ్ఞ. అది ప్రధానమైన ఆజ్ఞ అంట. రెండవది, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమింపవలనది 2వ ఆజ్ఞ. దీనికంటే మీరు ఏదీ లేదు అని చెప్తున్నాడు. మొట్టమొదటిది మనం పరీక్షించిన ఎడల
నీవు నీ పూర్ణ హృదయముతోనూ, మన హృదయం పూర్ణ హృదయముతోనూ మనము దేవుని ప్రేమించవలెను. అంతేగాని హృదయంలో కొంచెం పర్వాలేదు ఈ దేవుడు ఆ యొక్క రిలీజన్ కానీ ఆ యొక్క కానీ కాకుండా మన క్రీస్తును పూర్ణ హృదయముతోనూ ప్రేమించవాలని చెప్తున్నాడు. నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, ఆత్మ మన దేవుడిచ్చిన ఆత్మ మనకు కలిగి ఉన్నది. పూర్ణ ఆత్మతోనూ మనము దేవుని సేవించాలి. నీ పూర్ణ వివేకంతోనూ మనకు కలిగి వివేకమును మనమంతా కూడాను మన వివేకంతో దేవుణ్ణి ఒకసారి పరీక్షించుకొని వివేకంతోనూ పూర్ణ బలముతోనూ నీ దేవుడిని ప్రభువును ప్రేమింపవలెను. దేవుడైన ప్రభు ఎవరు? మన యేసుక్రీస్తు, మన సృష్టికర్త. ఆ దేవుడిని మనము పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ వివేకంతోనూ, పూర్ణ బలముతోనూ నీ దేవుడి ప్రభును ప్రేమింపవలనది ప్రధానమైన ఆజ్ఞ. ప్రేమించవలను. దేవుని ప్రేమించడం అనగా ఏంటంటే దేవుని ఆజ్ఞలను మనం శిరసావించుటే దేవుడిని ప్రేమించడం. దేవుడు ఎన్నో ఆజ్ఞలు ఇచ్చి ఉన్నాడు. మనం నూతన బంధనం ఏంటి, పాత బంధన గ్రంథం చదివినప్పుడు ఏంటి, ఎన్నో ఆజ్ఞలు మనకి ఇచ్చి ఉన్నాడు. అవన్నిటినీ మనం వివేకంతో పాటించిన యెడల మనం దేవుణ్ణి ప్రేమించిన వారమై ఉంటాము. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలనది రెండవ ఆజ్ఞ. నీవు అంటే మనం, ఎవరి ఇండివిజువల్, నీవైతే నేనైతే ఎవరైనా సరే, నిన్ను వలె నీ పొరుగువారిని అన్నాడు. నిన్ను వలె అంటే మనం, ఫర్ ఎగ్జాంపుల్ నేను మొట్టమొదట మనం నీవైనా ఎవరైనా సరే నిన్ను వలె అడిగే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ థింక్ అబౌట్ అవర్ సెల్వ్స్. మనల్ని మనం ప్రేమించుకునే వాళ్ళం. ఇది దేవుడి ఇచ్చిన ఆత్మ, దేవుడి ఇచ్చిన శరీరం, దేవుడిచ్చిన కృప అని మనం ప్రేమించుకోవాలి. ఎవరిని కూడా తన శరీరమును తన వ్యక్తిత్వాన్ని దేశించాడు కదా. ప్రతివాడు కూడా జీవించున్నది మనం చక్కగా బతకాలి, చక్కని ఉద్యోగం చేసుకోవాలి, అందరితో సంతోషంగా ఉండాలి, అందరిలోని రాణించాలి, దేవుడికి మంచి బిడ్డలుగా ఉండాలని మనం ప్రేమించుకోవాలి. అదే ప్రేమను మొట్టమొదట ఫస్ట్ ఆఫ్ ఆల్ వి షుడ్ లవ్ అవర్ సెల్వ్స్. నోబడీ విల్ హేట్ దెమ్సెల్వ్స్. మనం ప్రేమించుకొని అదే ప్రేమను నీ పొరుగువారిని ప్రేమివ్వలేను. పొరుగువారు అంటే ఇక్కడ మనకి తెలుసు, మన ఇంట్లో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ ఉన్నాడంటే వైఫ్ ఉన్నాడంటే హస్బెండ్. ఫస్ట్ నైబర్ ఈజ్ ద లైఫ్ పార్ట్నర్. మనం ఎలాగైతే మనం ప్రేమించుకుంటున్నామో అదే రీతిని మన లైఫ్ పార్ట్నర్ని, చిల్డ్రన్ని, పిల్లలని, ఫ్యామిలీని, తల్లిదండ్రులని అందరినీ కూడా వాళ్ళందరినీ ప్రేమించవలనని దేవుని ఆజ్ఞ. పొరుగు వారిని ప్రేమించవలను. నాట్ ఓన్లీ హూ ఆర్ డిసైడింగ్ అవర్ సెల్వ్స్, అంటే మన ప్రక్కన చుట్టుపక్కల ఉన్నవారు వాళ్ళందరూ కూడా పొరుగు వాళ్ళు అవుతారు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలననేది మొట్టమొదటి చాలా ముఖ్యమైన ఆజ్ఞ. అది రెండో ఆజ్ఞ. దీనికంటే మించినది ఏమీ లేదు. అంటే దేవుడిచ్చే ప్రేమను మనం కలిగి మనల్ని మనం ప్రేమించుకొని దేవుడి ఆజ్ఞను శిరసావహించి అదే ప్రేమను ఇతరులకి పంచవాలి. నేను చెప్పాను కదా, మొట్టమొదట దేవుడిచ్చిన ఫ్యామిలీ, వైఫ్, హస్బెండ్, చిల్డ్రన్, పేరెంట్స్, దోస్ ఆర్ ఇన్ అవర్ హౌస్, దే ఆర్ ఆల్ అవర్ నైబర్స్. నెక్స్ట్, దోస్ ఆర్ ఇన్ నీడ్. మన ఫ్యామిలీ ఒకటే కాకుండా ఎవరైతే కష్టంలో ఉన్నారో వారు కూడా మనకి నైబర్స్ అవుతారు, పొరుగువారు అవుతారు. దేవుడు మనకు చెప్తున్నాడు. అయితే ఈ క్రొత్త నిబంధనలోని దేవుని ప్రేమను గురించి ఈ రెండు ఆజ్ఞలు మొట్టమొదటి శిరసావహించుకొని చెప్పాడు. రెండవది, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలన అనేది రెండవ ఆజ్ఞ. దీనికంటే మరి ఏదియూ లేదు. శాస్త్రంలో ఒకడు దేవుడితో అన్నాడు, నీవు చెప్పినంత నిజము. శాస్త్రుడు క్రీస్తు ప్రభు చెప్తున్నప్పుడు శాస్త్రుడు అన్నాడు, నువ్వు చెప్పినంత నిజము. ఇవి సర్వాంగ హోములు అన్నిటికంటేనూ బలుల కంటేనూ అధికమని క్రీస్తుతో చెప్పాను. అయితే ఆ శాస్త్రులు ఒకడు విని ఇది సర్వాంగ హోములు అన్నిటికంటేనూ బలులు అన్నిటికంటేనూ అధికమని క్రీస్తు చెప్పాడు. అప్పటి కాలంలో, పాత నిబంధన కాలంలో సర్వాంగ హోములు చేసేవారు, ఎన్నో బలులు ఇచ్చేవారు దేవునికి. వాటి అన్నిటికంటేనూ చాలా ఘనమైనదని చెప్పాడు. ఎందుకంటే
బలులు ఇవ్వడం, సర్వాంగ హోమం చేయడం, రిచువల్స్ చేయడం అన్నీ కూడాను అప్పటి పాత కాలంలో పురాతన కాలం చేసేవారు. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది మన హృదయమును దేవుని ప్రేమ కలిగిన మన హృదయమును, దేవుడు మనకిచ్చిన దేవుని యొక్క శరీరమును, దిస్ ఈస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. మన శరీరము దేవుని ఆలయమై ఉన్నది అని చెప్పాడు. దేవుడు సృష్టించే దేవుని ప్రేమ లేకపోతే మనము ఈ లోకంలో మనం జన్మించలేము కదా. అటువంటి ప్రేమను మనం కలిగి ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలో మనం దేవుని యంద నేర్చుకుంటున్నాం. ఇవి సర్వాంగ హోముల కంటేనూ బలుల కంటేనూ అధికమని క్రీస్తు చెప్పాడు. అప్పుడు క్రీస్తు ఏమన్నాడంటే అతనితోని, నీవు దేవుని రాజ్యమునకు దూరంగా లేవని అతనితో చెప్పాను. క్రీస్తు గ్రహించాడు, ఎస్ నీవు నిజంగా అర్థం చేసుకున్నావు, నీవు దేవుని రాజ్యమునకు దూరంగా లేవు. ఈ రెండు ఆజ్ఞలు మనం పాటించలే కదా దేవుని రాజ్యమునకు వారసులమై ఉంటామని దేవుడు తన ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రేమను గూర్చి మనం ఎన్నో విషయాలు మనం నేర్చుకున్నాం. మత్తయి 5వ అధ్యాయము 43 నుంచి 46 వరకు చదివితే, మత్తయి రాసిన సువార్త, మత్తయి సువార్త మనం చదివితే మన ఇతరులకు, మన పిల్లలకు, మన వాక్యములకు, మన ఇరుగు వారికి, పొరుగు వారికి, మనకు తెలిసిన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరికైనా సరే దేవుని గ్రంథములో మత్తయి సువార్తను మీరు చదవండి. దేవుడు మీకు అనేక విషయములు మీకు బోధపరుస్తాడు. దేవుడు జ్ఞానమును అనుగ్రహిస్తాడు. దేవునికి ప్రేమను, యేసుక్రీస్తు అంటే ఏమిటో తెలియటకు మత్తయి సువార్త చదవమని మనం ఎప్పుడు కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ దేవుని ప్రేమ మత్తయి సువార్తలోని ఏం చెప్తుందో తెలిసిన చాలా ఇంపార్టెంట్ విషయం. మత్తయి 5:43 నుంచి 46 వరకు ఏం చెప్తుందో అంటే, నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి అని చెప్పాడు. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పాత గ్రంథంలోని నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమన్నాడు. అలా కాదని చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు తన ప్రేమను వ్యక్తం చేస్తూ ఏం చెప్పాడు, మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. That means, suppose we are having any enemies or enmity with anybody, we should love with them. We should love. దేవుని ప్రేమ కలిగినప్పుడు దేవుని ప్రేమించుడి, మీ శత్రువులను ప్రేమించని చెప్తున్నాడు. మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయండి. సపోజ్ ఎనీబడి ఈజ్ డూయింగ్ ఇలా కాదు అలా కాదు, మనం హింసించబడినప్పుడు, మన ఉద్యోగం చేస్తున్నప్పుడు కానీ, మన జీవిత యాత్రలోని ఇప్పుడేమి హింస పొందినప్పుడు, ఎవరి ద్వారా కానీ, మాటల ద్వారా కానీ, ఏ విధముగా తెలిపినప్పుడు వారి కొరకు ప్రార్థన చేయమని చూడండి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యకాంతి ఉదయింప చేసినాడు. చూడండి, పొద్దున లేచిన వెంటనే సూర్యకాంతి ప్రతి ఒక్కరి మీద పడుతుంది, మంచివారి మీదను చెడ్డవారి మీద ప్రతి ఒక్కరి. అలాగనే మన యొక్క దేవుని ప్రేమ ప్రతి ఒక్కరి మీద కలుగ చేస్తుంది. కాబట్టి మనం దేవుని ప్రేమను కలిగి మనం ఎప్పుడు కూడా ప్రతి వారిని కూడా ప్రేమించవాలని మత్తయి 5లో క్రీస్తు ప్రభు చెప్తున్నాడు. అలాగే నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం పడినప్పుడు చూడండి, వర్షము అన్నిటినీ పడుతుంది, అంతేగాని ఒకరి మీద పడి ఒకరి మీద పడి కాకుండా ప్రతి ఒక్కరి పడి. అలాగే దేవుని తొలకరి వర్షము ప్రతి ఒక్కరి మీద పడుతుంది. అలాగే మనము దేవుని వాక్యమును విని మనం ఎప్పుడు కూడాను ఆయన ప్రేమను ఇతరులకు పంచుటకు మనం ఎంతో సహాయం చేయవలసిన వారమై ఉన్నాము. అలాగే ప్రేమ లేనివాడు అన్నాడు, దేవుని ప్రేమ లేనివాడు వ్యర్థుడు అన్నాడు. చూడండి, మనం అన్నీ కలిగి ఉండాలి. కొంతమంది దేవుని ప్రసంగాలు చేస్తారు, దేవుని వాక్యం చెప్తారు, దేవదూతల భాషలు మాట్లాడతారు, స్వస్థత చేస్తారు, సంఘములో అనేక కార్యములు చేస్తారు, అన్నీ చేస్తారు దేవుని ప్రేమించి. కానీ వారు ఇతరులకు ప్రేమ పంచాలి, దేవుని ప్రేమ కలగాలి. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ మొదటి కొరింథీయులు 13వ అధ్యాయము 1-2లోని ఏం చెప్తున్నాడు, మనుష్యుల భాషలతో దేవదూతల భాషతో మాట్లాడినను దేవదూతల భాషలతో మాట్లాడినను మనుషుల భాషలతో మాట్లాడినను. కొంతమంది ప్రార్థన చేస్తూ దేవుని శక్తిని పొంది ఎన్నో భాషలు మాట్లాడతారు, ప్రసంగములు చేస్తారు, స్వస్థత చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ అన్నిటికన్నా ముఖ్యంగా దేవుడు ఏం చెప్తున్నాడంటే ప్రేమ కలిగి ఉండాలంట. లేకపోతే
మనం చేసిన దేవదూతల భాషలతో మాట్లాడిన ప్రేమలాని వాడనైతే మురోగడి కంచును గలగలలాడు తాళమునై ఇండునని అక్కడ చెప్తున్నాడు. మురోగడి కంచు ఎంతో శబ్దం చేస్తుంది. కొంతమంది ప్రార్థనలు ఎంతో గంభీరంగా చేస్తారు, ప్రసంగములు ఎంతో గంభీరంగా చేస్తారు, దేవుని వాక్యమును దేవుని పాటలను ప్రతిదీ కూడా గంభీరంగా చేస్తారు. చేస్తూ దేవుని ప్రేమను కలిగి ఉండాలని చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘం రాస్తూ. ప్రేమ లేకపోతే అవన్నీ కూడా వ్యర్థం అన్నాడు. మ్రోగిడి కంచు శబ్దంలాగా వినిపిస్తుంది కానీ దానికి నో సెన్స్. అలాగే గలగలలాడు తాళమునై ఉన్నాడు. గలగల 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 మాట్లాడడం కానీ గలగల గలగల చేయడం కానీ కాకుండా మనం దేవుని ప్రేమను కలిగి మనం ఏ పని చేసినప్పటికీ కూడా ఎంతో ఆనందం కలగదని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. అయితే 1 కొరింథీ 11వ అధ్యాయము 1-2 వచనములు చూచిన యెడల మనము దేవుడు కలిగి ఉన్నప్పుడు మనకి కలిగిన ఆ యొక్క ప్రేమ ఎలా ఉంటుందో మనం ఒకసారి మనం చూద్దాం. ఎందుకంటే 1 కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు చూడండి. ప్రేమ, దేవుని ప్రేమ కలిగిన వారు దేవుని ప్రేమ దీర్ఘకాలం సహించును. దీర్ఘకాలం సహించునంటే ఎంతో కాలం సహిస్తుంది. తర్వాత దయను చూపించును. దేవుని ప్రేమ దయను చూపించును. ప్రేమ మత్సరపడదు. ప్రేమ డబ్బముగా ప్రవర్తించదు. అది ఉప్పొంగదు. అమర్యాదగా నడవదు. స్వప్రయోజనమును విచారించుకొనదు. త్వరగా కోపపడదు. అపకారమును మనసులో ఉంచుకొనదు. దుర్నీతి విషయమై సంతోషపడక నిత్యము పడక సత్యమును సంతోషించును. అన్నిటినీ తోలును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. ప్రేమ, దేవుని ప్రేమ కలిగిన వారు శాశ్వతకాలంగా ఉండాలి. ఈ యొక్క అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 1 పత్రిక 13వ అధ్యాయం నా చిన్నతనం నేనే నేర్చుకొని విన్నాను. అది ఎంతో గంభీరమైనది. దేవుని ప్రేమ మనలో ఉండిన ఎడల, దేవుడు మనల్ని ప్రేమించిన ఎడల మనం ఇతరులకు ఎంతవరకు సహాయం చేస్తామో అది శాశ్వత కాలం ఉండను. కొంతసేపు ఉండి కొంతసేపు పోయింది కాదు. దేవుడు మనం రక్షించి మనకి రక్షణ భాగ్యం అనుగ్రహించినప్పుడు దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి ఆ ప్రేమ శాశ్వత కాలం ఉండునని దేవుడు మనకి ఇక్కడ చెప్తున్నాడు. అయితే 13:13లోని 1 కొరింథీ కాగా విశ్వాసమును నిరీక్షయు ప్రేమ ఈ 3ను నిలిచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నాము, నిరీక్షించుతున్నాము, ప్రేమ కలిగి ఉన్నాము. ఈ 3లోని ఏది ముఖ్యమని చెప్తున్నాడు పౌలు? ప్రేమ. శ్రేష్టమైనది ప్రేమయే, దేవుని ప్రేమయే అని చెప్తున్నాడు. అయితే దేవునికి ప్రేమ యొక్క లక్షణములు మనం చదివి ఉన్నాము. తర్వాత గలతీయులకు 5వ అధ్యాయము 22-24 వచనములు మనం చూస్తే దేవుడు ప్రేమమయుడు. మన దేవుని ఆత్మ మనకి అనుగ్రహించి ఉన్నాడు. అయితే దేవుని ఆత్మ కలిగిన వాడు దేవుడు ఆత్మ ఫలములు మనకి అనుగ్రహించి ఉన్నాడు. ఆ ఫలములు కూడా ఒకసారి మనం పరీక్షించిన ఎడల ఎంతో సంతోషం కలదు. ఆత్మ ఫలము ప్రేమ, అక్కడ కూడా చెప్పండి ఆత్మ ఫలము. దేవుని ప్రేమ కాక ఆత్మ, దేవుడి ప్రేమ సంతోషము, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఇవన్నీ 9 ఫ్రూట్స్. ఇవన్నీ ఫలములు, దేవుడిచ్చే ఫలమును మనం ఆత్మ పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మనం కలుగునని అపోస్తలుడైన పౌలు ప్రతి సంఘానికి రాస్తున్నప్పుడు గలతీయులకు రాసి ఉన్నాడు. అలాగనే మీ ప్రేమ గురించి 1 యోహాను 1వ అధ్యాయము 4వ అధ్యాయం 7-10 చదివితే మనము ఒకరినొకడు ప్రేమిద్దాము. అది ముఖ్యమైనదని చెప్పాడు యోహాను, క్రీస్తు యొక్క శిష్యుడు. ఒకరినొకడు ప్రేమిద్దాము. మనం ప్రేమించే వారినే కాక దైవ స్వరూపం కలిగిన ప్రతి మనుషుడిని ప్రేమించి వారి కష్టముల్లో మనము ఎంతో సహాయం చేయగలన్నాం. ఇక్కడ గుడ్ సమరిటైన్ అంటే మంచి సమరేయుడు. ప్రేమ మంచి సమరేయుడు మనం దీని గురించి మనం చదివినప్పుడు అది తెలుస్తుంది. మంచి సమరయుడు ఒక మనుష్యుడు దొంగల చేత పడి ఉన్నాడు రోడ్డు మీద.
అయితే దెబ్బలతోని రక్తం కారుతూ పడి ఉన్నప్పుడు అలా వెళ్తున్నప్పుడు ఒక ప్రీస్ట్ వెళ్ళిపోతున్నాడు, గబగబగా దేవుని సేవ చేయనప్పుడు చూశాడు. అయ్యో టైం లేదే అని వెళ్ళిపోయాడు, కానీ తను చేయవలసిన పని చేయకుండా తర్వాత చూడవచ్చు కదా అని చెప్పి గబగబా వెళ్ళిపోయి ఉన్నాడు. తర్వాత లేవీయుడు తను కూడాను చూసి తనకు కూడాను ఏమీ కూడా చేయకుండా వెళ్ళిపోయాడు. అయితే సమరయుడు ఏం చేశాడంటే తను చూసి తను ఆగి అయ్యో తను దెబ్బలతో ఉన్నాడని తన యొక్క గాడిద మీద తనని ఎక్కించుకొని సమరయుడు తనని ఒక పొట్టకూర పెద్దవారికి అర్పించి తనకి ట్రీట్మెంట్ చేయమని చెప్పి కొంత డబ్బులు ఇచ్చి వెళ్ళి మళ్ళీ నేను తిరిగి వస్తాను, నా పని మీద వెళ్తున్నాను, తను కాపాడమని దేవుని ప్రేమను చూపించినాడు. గుడ్ సమరైన్ అంటే మంచి సమరయుడు. ఇక్కడ ఈ ముగ్గురులోని ఎవరు దేవుని ప్రేమ చూపించి ఉన్నారు? ప్రీస్టా, లేవీయుడా, సమరయుడు అంటే సమరయుడు. మంచి సమరయుడు ఇక్కడ అది అంటే నైబర్. హూ ఇస్ ద నైబర్? సమరయుడు నైబర్. సమరయుడు మన మనిషికి గుడ్ దట్ మీన్స్ అంటే దేవునికి ఇష్టమైన ప్రేమ, దేవుడు అనుగ్రహించిన ప్రేమను వాట్ ఈజ్ ఎసెన్షియల్ అది చూపించున్నాడు. అలాగే ప్రాడిగల్ సన్, తప్పిపోయిన కుమారుడు కూడా తండ్రి తన తప్పిపోయిన కుమారుడిని చేర్చుకొని ఇంటికి తిరిగి వచ్చి చేర్చుకొని తన ప్రేమను వ్యక్తం చేశాడు. ఇవన్నీ కూడా ఎన్నో ఉపమానములు మన క్రొత్త నిబంధన గ్రంథములో కాను ప్రతి ఉపమానములు మనం చదువుతున్నప్పుడు దేవుని మర్మములు మనకు తెలుస్తున్నాయి. ఈ దేవుని మర్మములు మనకు తెలుస్తున్నప్పుడు దేవుని ప్రేమను మనం కలిగి ఉండాలి. అందుకే దేవుని ప్రేమ మనం కలిగి ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడాను ఆనందముగా సంతోషంగా ఉండి దేవుని క్రియలు చేస్తూ దేవుని ఎప్పుడు కూడా మర్చిపోకుండా దేవుని యొక్క ఆజ్ఞను పరిపాలించవలను, ఆజ్ఞను పాటించవలను. తర్వాత 1 జాను 4వ అధ్యాయం 7 నుంచి 19 వరకు చదివినప్పుడు ఎన్నో విషయములు కలవు. ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించి ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడే దేవుని ఎరుగును. దేవుని ప్రేమించమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములను ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. దేవుడు తన కుమారుని పంపించి తన ప్రేమని మనకు చూపించినాడు. అంచేత దేవుడు మరొకసారి చెప్తున్నాడు, ఎవడైనాను నేను దేవుణ్ణి ప్రేమించున్నాను చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధకుడవు. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. వీఆర్ సీయింగ్ ఆల్ ద పీపుల్, ఆల్ ద హ్యూమన్ బీయింగ్స్, వీ షుడ్ లవ్ ఈచ్ అదర్. మనము చూడని దేవుణ్ణి మనం ప్రేమించాలి. మన ప్రేమ చూడని దేవుని ప్రేమించినప్పుడు మనకి దేవుడు అనుగ్రహించే ప్రేమను మనం కనుక్కుంటాము. అంటే దేవుని ప్రేమ ఎంతో అతీతమైనది. దేవుని మర్మములు క్రీస్తు అనేక ఉపమానములు చెప్పాడు, అనేక మర్మములు చెప్పాడు. అవన్నీ చదివి మన హృదయములను భద్రపరుచుకొని దేవుని పరిశుద్ధాత్మ శక్తితో మనం అందరూ కూడా మనం ఒకరినొకరు ప్రేమించమని అనుంటుంది దేవుని ఆజ్ఞ. ఎవరైతే కష్టంలో ఉన్నారో మానవులు ఇతరులని ప్రేమించి వారిని కాపాడు. అందుకే ఒక ఇది ఉన్నది, మానవ సేవయే మాధవ సేవ. మాధవ అంటే దేవుడు, మనుషులకు సేవ చేయకే మాధవ సేవ అన్నాడు. అంచేత మనం అందరం కూడా దేవుని ప్రేమను అర్థం చేసుకొని దేవుడు తాను చూపించిన ప్రేమను మరొకసారి మనం అందరూ కూడా గ్రహించుకొని తను చూపిన 2 ఆజ్ఞలను శిరసావహించుకొని ఇతరులకు పంచి మన కర్తవ్యమును మన జీవితంలో క్రీస్తు ప్రేమను ఇతరులకు పంచవాలని నేను ఎంతో ఆశపడుతున్నాను. దేవుడు ఈ వాక్యం బహుగా దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యు ఎవ్రీబడి.